హలో, నా పేరు డాక్టర్ రాజా కొప్పాల. ఇవాళ మీకు కాళ్ళకి ఎండోవీనస్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ లేదా ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్ ఆపరేషన్ జరిగింది. సో ఇది చేసుకున్న తర్వాత ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారాలు తీసుకోవాలని చాలామంది క్వశ్చన్లు అడుగుతారు. దీనికి మేము క్లియర్గా ఆపరేషన్ తర్వాత మా నర్సు మా డాక్టర్ గారు వచ్చి చెప్పడం జరుగుతుంది. అలా అయిన తర్వాత కూడా కొంతమందికి ఇంకా డౌట్స్ ఉంటాయి. సో ఈ వీడియో కొంచెం అది క్లారిఫై చేయడం కోసం నేను తయారు చేశాను. సో నెంబర్ 1, మీ ఆపరేషన్ చాలా బాగా జరిగింది. యూజువల్గా ఆపరేషన్ నా చేతుల్లో మాకుండే ఎక్విప్మెంట్లో 99.99% బ్రహ్మాండంగా జరిగిపోతుంది. ఎందుకంటే మాకుండే ఎక్విప్మెంట్ వరల్డ్స్ బెస్ట్ కాబట్టి. సో మీ ఆపరేషన్ బాగా జరిగింది. మీరు మా పరంగా అంటే ఈ ఎవిస్ హాస్పిటల్ తరఫున మెడికల్ స్టాండ్ పాయింట్ తరఫున లెక్క ప్రకారం అరగంట నుంచి 45 నిమిషాల తర్వాత ఇంటికి వెళ్ళిపోవచ్చు. కొన్నిసార్లు ఇన్సూరెన్స్ కాగితాల వల్ల కానీ మరే ఇతర కారణాల వల్ల కానీ కొన్నిసార్లు లాజిస్టికల్ రీజన్స్ వల్ల కానీ మీకు కొంత లేట్ అవ్వచ్చు ఇంటికి వెళ్ళడం. అది మా చేతిలో లేదు. యూజువల్గా మీ ఇన్సూరెన్స్ క్యారియర్ గారు లేట్గా సంప్రదించడం వల్ల అలా జరుగుతుంది. పోతే ఆహార పదార్థాలు అన్నీ కూడాను మీరు ఆపరేషన్ అయిన గంటల నుంచి అన్నీ కూడా ఆరంభించుకొని తినవచ్చు. మీకు ఎటువంటి రెస్ట్రిక్షన్స్ మా తరఫు నుంచి ఉండవు. అసలు ఈ పప్పు తింటే లేదా మాంసాహారం తింటే చీమ్ కలుగుతుంది అనే ఆలోచనే మొత్తం పొరపాటు ఆలోచన, చాలా పాత రకం ఆలోచన. సో మా పరంగా ఎటువంటి ఫుడ్ సబ్స్టెన్సెస్ కూడా తీసుకోవడం ఆపకూడదు. నన్ను అడిగితే యాక్చువల్గా పప్పు పదార్థాలు తింటే హీలింగ్ ఇంకా తొందరగా అవుతుంది కాబట్టి ఇంకా తొందరగా తీసుకోవడం ఇంకా మంచిది. నెంబర్ 2 ఏంటంటే యాక్టివిటీ రిస్ట్రిక్షన్స్. మీరు చేసినాక నడవచ్చా నడవకూడదా. సో ఇదంతా కూడా మీ స్థితి బట్టి డిపెండ్ అవుతుంది. మీరు ఒకవేళ కాళ్ళ పుండు పడక ముందు వచ్చారంటే ఈ ఆపరేషన్ చేసిన నెక్స్ట్ మినిట్ నుంచి మీరు నడవచ్చు. మీకు ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. అన్ని పనులు యథావిధిగా చేసుకోవచ్చు. స్ట్రెన్యూస్ యాక్టివిటీ అంటే 10 కిలోమీటర్ల నుంచి పరిగెత్తడం అట్లాంటివన్నీ కూడా ఒక వారంలో ఆగితే సరిపోతుంది. కానీ మెట్లు ఎక్కడం దిగటం, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఇవన్నీ కూడా మీకు ఎటువంటి ఆటంకం లేదు. కొంతమంది కాళ్ళు పుండు పడిపోయిన తర్వాత విపరీతం నొప్పితోని అడ్వాన్స్ స్టేజ్లో వచ్చిన వాళ్ళకి కేస్ బై కేస్ బేసిస్లో అప్పుడప్పుడు రెస్ట్ చెప్పడం జరుగుతుంది. అది మీకు వేరేగా నేను చెప్తాను. ఓకే, బట్ ఓవరాల్గా స్టాండర్డ్ వారికోస్ వెయిన్స్ మనం మీకు ఆపరేషన్ చేస్తాము. వారు సేమ్ డే సేమ్ మినిట్ నుంచి అన్ని పనులు యథావిధిగా చేసుకోవచ్చు. నెంబర్ 3, మీ కాళ్ళకి 2 పట్టీలు వేయబడతాయి. ఇది మీరు 10వ రోజు వచ్చి ఇప్పించుకోవాలి. 10వ రోజు అంటే 8 నుంచి 12 రోజుల లోపల ఎవరైతే ఆపరేట్ చేస్తారో అదే డాక్టర్కి వచ్చి చూపించుకొని మీరు ఇప్పించుకోవడం చాలా ఇంపార్టెంట్. సో నేను కానీ చేస్తుంటే హైదరాబాద్ కానీ విజయవాడ కానీ వైజాగ్ కానీ రావాలి, అప్పుడు తిప్పి పెడతాం. ఓకే, సో ఇవి ప్రిడామినెంట్లీ మీకుంటే మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ అండి. ఓకే, మీరు బయట వేరే ఆపరేషన్ సరిపోయే ఇన్స్ట్రక్షన్స్ కానీ బయట వేరే పేషెంట్ దగ్గర విని కానీ మీ ఇన్స్ట్రక్షన్స్ మార్చుకోకండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా క్వశ్చన్స్ ఉన్నా మమ్మల్ని సంప్రదించండి. మీకు 8 నుంచి 10 రోజులకు సరిపోయిన మందులు కూడా ఇచ్చి పెడతారు. అవి హై క్వాలిటీ మందులు మాత్రమే మా నెవిస్లో స్టోర్ చేస్తాం కాబట్టి మంచి బ్రాండెడ్ మందులు తీసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యన ఈ డిస్కౌంట్లు అని చెప్పి చెత్త మందులు నమ్ముతున్నారు పేషెంట్స్కి. దానివల్ల తగ్గిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. సో దయచేసి డిస్కౌంట్ ఫార్మసీస్కి వెళ్లకుండా ప్రాపర్ హై క్వాలిటీ మెడిసిన్స్ తీసుకోవడం అవసరం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫర్దర్ క్వశ్చన్స్ నన్ను కాంటాక్ట్ చేయండి. ఐఎమ్ హ్యాపీ టు ఎక్స్ప్లెయిన్ మోర్.